ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌గా మనం చెప్పొచ్చు. ఈ యొక్క ఫుకుషిమా అనేటువంటిది. సో, ఇది మనకి జపాన్ దేశంలోనే కాశీవాజకి కరీవా అనేటువంటి ఒక ప్లేస్‌లో ఉంటుంది. సో, దాని పేరు గూడా కాశీవాజకి కరీవా అణు విద్యుత్ కేంద్రంగా మనం పిలుస్తూ ఉంటాం. దాని యొక్క కెపాసిటీ 8200 మెగావాట్స్ దాని యొక్క కెపాసిటీ ఉంది. మరి అయితే ఇది ఈ ఫుకుషిమా డిజాస్టర్ జరిగింది 11 మార్చ్ 2011లో జరిగింది. సో, ఇదొక అంశంగా మనం చెప్పొచ్చు. ఇంకొక అంశం తరచుగా ఈ జపాన్ ప్రాంతంలో ఈ భూకంపాలు, సునామీలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో, కాబట్టి ఈ భూకంపాలు, సునామీలు వచ్చినటువంటి సందర్భానే ఈ యొక్క ఫుకుషిమా డిజాస్టర్ అనేటువంటిది జరగడం జరిగింది. సో, భూకంపం రావడం, తద్వారా సునామీ రావటం వల్లనే ఆ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది బ్లాస్ట్ అయింది. లేకుంటే ఇవి రాకుండా ఉంటే అవి బ్లాస్ట్ అయ్యేది కాదు. సో, రాబట్టి ఇవి బ్లాస్ట్ అవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే, ఎక్కడైతే ఎర్త్‌క్వేక్స్ అనేటువంటివి, సునామీస్ వస్తూ ఉంటాయో, ఆ ప్రదేశాలలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటే బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటూ ఉన్నాయి.